హాయ్ ఫ్రెండ్స్, మనం సీలింగ్ ఫ్యాన్ కోర్ అనమాట. ఇది ఎన్నికాయల కోరు. దీనికి సాల్డరింగ్ ఎలా చేయాలి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 కాయల కోరు. ఈ వైండింగ్ డేటా వచ్చేసి ఫ్రెండ్స్ 320 350 అనమాట. ఈ 36 గేజ్ వీటికి షోల్డరింగ్ చేయాలి. షోల్డరింగ్ దేని పెట్టి చేస్తాం, దేని పెట్టి చేయాలి ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఎట్లా చేస్తారు షోల్డరింగ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. దానికి ప్లస్ మైనస్ ఇటు చూడండి ఇవి రెండు ప్లస్ మైనస్ కరెంట్ ఏసీ. ఇది డీసీ అనమాట. ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్. దీనికి నేను ఒక కార్బన్ పెట్టాను, మిక్సీ కార్బన్. ఒక కార్బన్ పెట్టి ఇది ఎర్త్ అనమాట. దీని ద్వారాగా దీన్ని షోల్డరింగ్ చేయాలి. అయితే ఈ ట్రాన్స్ఫారం మనకి మామూలుగా ఏసీ ట్రాన్స్ఫారం వాటిలో, ఏసీ స్టెబిలైజరు వాటిలలో దొరుకుతుంది. లేదంటే ఎలక్ట్రానిక్ షాపుల్లో 12 వోల్ట్ ట్రాన్స్ఫారం దొరుకుతుంది. ఏదైనా చేసుకోవచ్చు. దాన్ని తీసుకొచ్చి ఫేస్ నోటలకి ఇవి సప్లై ఇచ్చుకొని, ఇవి ఎర్త్, ఇది డీసీ కరెంటు. దీనికి ప్లస్కి కార్బన్ ఇచ్చేసి ఇది ఎర్త్ అనమాట. ఇది బాడీ ఎర్త్. కానీ ఏదైనా ఎర్త్ పెడితే వెల్డింగ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా, వెల్డింగ్ ఎట్లా చేస్తారో ఆ విధంగా ఉంటుంది. ఇది కూడా మ్యాక్సిమం దీన్ని స్పాట్ వెల్డింగ్ కూడా అంటారు. అయితే మనం ఇప్పుడు దీనికి కనెక్షన్ ఎట్లా వేయాలో ఏంటి అనేది చూద్దాం. చూడండి, 1 mm స్లీవ్ కావాలి. ఫస్ట్ 1 mm స్లీవ్ కట్ చేసుకొని, మనకి 4 ముక్కలు 1 mm స్లీవ్ ముక్కలు కావాలి. ఈ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి 1 mm స్లీవ్ ఎయిర్ క్లాస్ అయినా వేయచ్చు, మామూలు నార్మల్ స్లీవ్ అయినా ఏం కాదు. ఇది వేసుకున్న తర్వాత ఇవి రెండు కామన్ వస్తాయి అన్నమాట. ఈ రెండు పక్క పక్కనే కామన్ వస్తాయి. ఇవైనా చేయొచ్చు కామన్, ఈ రెండైనా కామన్ చేయొచ్చు. ఈ రెండు చేసిన ఏం లేదు, ఈ రెండు చేసిన ఏం లేదు. మళ్ళీ ఈ విధంగా ఈ రెండు చేయకూడదు. అట్లా రివర్స్ తిరిగి కాయిల్ మీద లోడ్ పడుతుంది. ఇట్లా కంపెనీ వాళ్ళు ఇట్లా ఈ రెండైనా కామన్ చేయొచ్చు, ఈ రెండైనా చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఇట్లా ఆపోజిట్లో చేయటం, ఇట్లా చేయటం కరెక్ట్ కాదు. ఈ రెండు పక్కగా ఈ రెండు చేయండి. ఈ రెండు చేసి ఒక లూప్ వైర్ తీసుకోండి. కామన్ అంటే రెడ్ వైర్ కదా, రెడ్ వైర్కి ఇలా మెలవండి. ఫస్ట్ ఇట్లా మెలిచిన తర్వాత మళ్ళీ బ్లూ వైర్ రన్నింగ్ తీసుకోవాలి. ఇట్లా ఎల్లో వైర్ స్టార్టింగ్ తీసుకోవాలి. ఈ షోల్డరింగ్ ఎందుకంటే మనం కాల్చి మెలిస్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత కార్బన్ వచ్చే అవకాశం ఉంటుంది. కార్బన్ వస్తుంది మన పిడుగులు పడ్డప్పుడు, ఇలాంటి వాటప్పుడు బాగా షార్ట్ అవుతాయి. అదే దీన్ని మెల్టింగ్ చేస్తే ఆ అవకాశం ఉండదు మ్యాక్సిమం. చూడండి, నేనైతే 12 వోల్ట్ ట్రాన్స్ఫార్ అని ఒక ఫేస్ నోటలు పెడుతున్నాను. ఫేస్ నోటలు సప్లై ఇచ్చాను. ఇది ఎర్త్. చూడండి, ఇట్లా సప్లై వస్తుంది డీసీ వోల్టేజ్. మనం ఇక ఎర్త్ ఇట్లా మామూలుగా మనం వెల్డింగ్ షాప్లో ఎర్త్ ఇస్తారు కదా, అట్లా ఆ టైప్లో చూడండి. ఈ విధంగా షోల్డరింగ్ చేస్తే కాపర్ మెల్ట్ అవుతుంది అనమాట రౌండ్. అది కార్బన్ పట్టే అవకాశం ఉండదు. ఇట్లా చూడండి. ఇది కూడా బ్లూ వైర్ కూడా నేను మెల్ట్ చేశాను. ఈ కాపర్ సాల్డరింగ్ అనేది చాలా బాగుంటుంది. మోటార్ వైండింగ్ చేసినప్పుడైనా ఉపయోగపడుతుంది, టేబుల్ ఫ్యాన్కి అయినా ఉపయోగపడుతుంది. దేనికైనా కాపర్ టు కాపర్ వైర్కు మెల్ట్ కావడానికి దేనికైనా ఉపయోగపడుతుంది. ఇది ఒక సీలింగ్ ఫ్యాన్కి అవసరం లేదు, ప్రతి దానికి దేనికైనా వాడచ్చు.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా మెల్ట్ చేసుకొని మనం షోల్డరింగ్ చేసినాం. ఓకే, దీని అవసరం లేదు మనకు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ స్లీవ్లు ఎక్కించుకోవాలి. స్లీవ్లు ఇవి హెవీ స్లీవ్ కూడా దొరుకుతుంది, ఇది మీడియం క్వాలిటీ, లో దొరుకుతుంది. ఈ విధంగా వేసుకొని దీని కింద ఒక పేపర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇవి కాకుండా 2mm లాంగ్ స్లీవ్ లైన్ వేసుకోవచ్చు. వైర్లు లాంగ్ ఉండాలి. నేను చూడండి ఒక పేపర్, కూలర్ పేపర్ పెడుతున్నా. ఇట్లా పెట్టేసుకొని దీనికి వైర్లు బయటికి తీయాలన్నమాట. ఈ విధంగా రావట్లేదు కదా, మనం రానప్పుడు ఏం చేయాలంటే వైర్ ఇట్లా తీసుకొని, ఇందులో పాత వైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్, దానివల్ల రావట్లేదు. ఈ విధంగా మనం ఒక వైర్ ఎక్కించుకోవాలి. వైర్ ఎక్కించుకొని అయినా పర్లేదు. ఇంకా ఈజీ కావాలంటే సైకిల్ పుల్ల, మేమైతే డైలీ సైకిల్ పుల్లనే వాడతాం. ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి వైర్ వేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో స్లీవ్ ఉంది, కంపెనీ వాళ్ళు వేసింది, అది దాన్ని పట్టేస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకొని ఇంకా బార్ వచ్చినాయి కదా, దీని కింద పేపర్ పెట్టాలి మనం. ఎందుకంటే ఇవి ఒకవేళ పొరపాటులో ఏదైనా షార్ట్ అయింది అనుకుందాం, అయినప్పుడు ఈ పేపర్ వరకే ఆగిపోతుంది ఆ షార్టేజ్ అనేది. ఈ పేపర్ కానుంచి వెనక్కి రాదు, వైర్కి వెళ్ళి రాదు. ఇట్లా ఒక ట్యాగ్ తీసుకోండి, కేబుల్ టై ఇట్లా తీసుకొని దీనికి వేసుకోవాలి ఫ్రెండ్స్, వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి కనెక్షన్ అయిపోతుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.